ఆలయ గోపురానికి లిఫ్ట్ ఉందా? అందులో మనం కూడా వెళ్ళొచ్చా? ఎక్కడ ఏంటి? దాని ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. అంతకంటే ముందు ఎవరైతే నా ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మీరు చూస్తున్న ఆలయం వచ్చేసి మురుడేశ్వర్ ఆలయం. ఇక్కడ ప్రధాన దైవం వచ్చేసి శివయ్య. ఇక ఈ గోపురాన్ని విషయానికొచ్చేస్తే మన భారతదేశంలో రెండవ ఎత్తైన గోపురం అనమాట. ఈ 20 అంతస్తుల గోపురం. మనం 17వ అంతస్తు వరకు లిఫ్ట్‌లో వెళ్ళవచ్చనమాట. దాని ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందనేది వీడియోలో షేర్ చేసుకుంటాను. మనం ఎంటర్ అవ్వంగానే టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. పెద్దవాళ్ళకైతే ₹20 చార్జ్ చేస్తారు. చిన్న వాళ్ళకైతే ₹10 చార్జ్ చేస్తారు. కాకపోతే వెయిటింగ్ టైం ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే ఒకసారి లిఫ్ట్ పైకి వెళ్ళి మళ్ళీ కిందకొచ్చేదాకైతే టికెట్స్ ఇవ్వరనమాట. సో అందుకని వెయిటింగ్ టైం అయితే ఉంటుంది. సో మేము కూడా ఒక అరగంట పాటు అయితే వెయిట్ చేసామన్నమాట. చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. సో ఇలాగ ఫస్ట్ టైం గోపురానికి లిఫ్ట్ ఉండడం, అది కూడా వెళ్ళడం చాలా ఎక్సైటింగ్‌గా ఉందన్నమాట. సో అరగంట వెయిట్ చేశాక టికెట్స్ అయితే వచ్చేసాయన్నమాట. సో మా టికెట్స్ తీసేసుకొని లిఫ్ట్‌లోకి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎంతమంది మురుడేశ్వర్ వెళ్ళారు, అలాగే ఈ గోపురం లిఫ్ట్ యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని ఫీల్ చేశారనేది కామెంట్ చేసేయండి. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? కర్ణాటకలో ఉంది. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటి అంటే 3 వైపులా సముద్రం ఉంటుంది, ఒకవైపు నేల ఉంటుందన్నమాట. సో లిఫ్ట్ అయితే ఓపెన్ అయిపోయింది. మేమైతే లోపలికి వెళ్ళాము టికెట్ ఇచ్చేసి. సో మా చిట్టి తల్లి కూడా వచ్చేసింది. చాలామంది చాలా ఎక్సైటింగ్‌గా ఫీల్ అవుతున్నారు, ఎలా ఉంటుందా ఏంటా అని. సో లిమిటెడ్ పీపుల్ని లిఫ్ట్లో అయితే ఎక్కించుకుంటారనమాట. ఇక బయటికి వెళ్ళేసరికి నాకు కొంచెం ఎక్కడ డిసప్పాయింట్మెంట్ అనిపించిందంటే, గోపురం లోపలికి వెళ్తున్నాం కదా, సో టెంపుల్ అంటే ఇంకా ఎక్కువ విగ్రహాలు అలా ఉంటుంది అనుకున్నాను. సో వన్స్ ఒక్కసారి 17th ఫ్లోర్కి వెళ్ళి డోర్స్ ఓపెన్గా అవ్వగానే అక్కడ దేవుడి విగ్రహాలు అలా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ అక్కడికి వెళ్ళి చూడంగానే ఒక పెద్ద హాల్ లాగా ఉంది. 4 పెద్ద కిటికీలు, 4 చిన్న కిటికీలు ఉన్నాయి. అక్కడి నుంచి అయితే మనం వ్యూని అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో మేము కూడా ఎంజాయ్ చేసాము. అది కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది, ఎందుకంటే నేను ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేశానేమో అలా ఉంటుందనుకొని, కానీ నార్మల్గా ఉంది. సో వ్యూ అయితే అసలు ఎంత బాగుందంటే 2 కళ్ళు చాలలేదు, మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. సో అరేబియన్ సీ అందాలు చూడండి, అందులో బోట్స్, బీచ్, రెస్టారెంట్ అన్నీ కనిపిస్తాయి ఇక్కడి నుంచి. సో నేను అన్ని సైడ్లో అయితే వీడియో అయితే తీసున్నాను. నెక్స్ట్ వచ్చి ఈ శివ స్టాచ్యూ అనమాట. దీని స్పెషాలిటీ ఏందో తెలుసు కదా, ప్రపంచంలోనే 2వ ఎత్తైన శివుని విగ్రహం అనమాట. అది 17th ఫ్లోర్ నుంచి అయితే వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ పార్క్ ఉంటుంది అండ్ కొన్ని విగ్రహాలు అయితే చెక్కబడి ఉన్నాయి, అలాగే మ్యూజియం ఉంటుంది. ఖచ్చితంగా మురుడేశ్వర్ వెళ్ళినప్పుడు ఈ స్టాచ్యూ, దాని దగ్గర ఉండే పార్కు, మ్యూజియము, టెంపుల్ని అయితే తప్పకుండా విజిట్ చేయండి. అండ్ ఒక సైడ్ చూసేసాం కదా, నెక్స్ట్ సైడ్ వచ్చేసి అరేబియన్ సీ అనమాట. అక్కడ చూడండి మనకి వాటర్ ఫ్లో బ్రిడ్జ్ ఉంటుంది కదా, అది కూడా ఉంది. చాలా బాగుందనమాట. మేమైతే సముద్ర స్నానం ఇక్కడే చేసాము. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటాయి, మనకి ఒక మెమరీ ఇవ్వడానికి వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ కూడా ఇచ్చేస్తారు. అక్కడ ఉండేది వచ్చి బీచ్ రెస్టారెంట్ అనమాట, చాలా బాగుంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చి ఎంట్రన్స్ అనమాట. టెంపుల్కి ఎంట్రన్స్ మనం ఇటువైపు నుంచే వస్తాము. దానికి ఒక సైడ్ బోట్స్ అన్నీ ఉంటాయి, ఒక సైడ్ అనేది మనం సముద్ర స్నానానికి అలో చేస్తారు కదా, అదనమాట. సో నాకు తెలిసి అన్ని వ్యూస్ని అయితే కవర్ చేశాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. ఓం నమః శివాయ.